చేయందుకున్న వారికి ఛాన్స్. మల్లు రవి విషయంలో సంపత్ కుమార్ ఇప్పటికే లేఖ రాశారు. మల్లు రవి ఎట్లా ఇస్తారనేటువంటి అంశం పైన గడ్డం వంశీ ఇప్పుడు మల్లు రవి ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో. ఇక ఖమ్మం స్థానంలో కూడా మల్లు బట్టి విక్రమార్క భార్యకు ఈ విషయంలో టికెట్ రాకపోవచ్చు. ఈ అంశాలు చూస్తే గడ్డం వంశీ కృష్ణకు కూడా టికెట్ రాకుండా ఆపే ప్రయత్నం చివరి వరకు సాగింది, కానీ లేదు. ఇప్పుడు ఇద్దరు మాల సామాజిక వర్గాన్ని చేస్తే వరంగల్ నుంచి ఇప్పుడు అద్దంకి దయాకర్ పోటీ చేస్తారనేటువంటి దానికి లేకుండా పోయింది. అద్దంకి దయాకర్కు వరంగల్ ఎంపీ స్థానం వచ్చేటువంటి అవకాశం లేదు. 3కు 3 మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి నాయకులు దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట చెప్పేశారు. 3 స్థానాలు ఉంటే 2 మాదిగా ఒక మాలకి ఇవ్వాల్సింది పోయి 2 మాలకి ఇచ్చి ఒక మాదికి ఇచ్చారు. ఇట్లా తెలంగాణలో మాదిక సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగ గారు అన్నారు. సరే అదేం జరుగుతుందో తెలియదు. గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు, పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. సరే హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకుడిగా పరిచయం ఉన్నా కూడా దానం నాగేందర్కు అనూహ్యంగా సికింద్రాబాద్ టికెట్ వచ్చింది. బొంతు రామ్మోహన్ ఉంటారు, బొంతు రామ్మోహన్కి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బొంతు రామ్మోహన్ దానం నాగేందర్ ఇద్దరు ఒకే సామాజిక వర్గము. మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్కు టికెట్ వస్తుంది అనేటువంటి ఆశ ఉంది. అక్కడ టీఆర్ఎస్లోనూ అవమానమే జరిగింది, వాళ్ళ కాంగ్రెస్లో కూడా బొంతు రామ్మోహన్కు అవమానమే జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సరే వాళ్ళు ఏం చేస్తారో అవమానమా లేదంటే తర్వాత ఇంకేమైనా చేస్తారా తెలియదు, కానీ ఈ పార్టీలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లు రవికి టికెట్ ఇవ్వడంపై అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ మిగిలినటువంటి నాయకులు కూడా కాస్త తీవ్రమైనటువంటి స్వరంతో ఉన్నారు ఇచ్చినటువంటి టికెట్ పైన. నిన్న లేఖ కూడా రాశారు, ఖమ్మం కోటరీ వల్ల నా టికెట్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశం పైన కూడా ఒకటి ఉన్నది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వద్దు అనేటువంటిది ఉంది. ఇక సునీత మహేందర్ రెడ్డి చేవెల నుంచి పోటీ చేస్తారంటే అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి టికెట్ ఇచ్చారు. మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి సీటు నేను పోటీ చేస్తున్నట్టే అనేటువంటి ఒక ప్రకటన చేసి రైజ్ చేశారు. దానికి సంబంధించి వేడి పెంచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలవడం వేరు, రేవంత్ రెడ్డి గారు చెబితే ఇప్పుడు మల్కాజ్గిరిలో పోటీ చేయడం అనేటువంటిది వేరు. ఎవరు ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఈటల రాజేందరు, రాగిడి లక్ష్మారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి మూడింటి మధ్యన మల్కాజ్గిరి. చేవెలలో రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి. విషయం ఏంటంటే 2019లో విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేటు, రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేటు. 2024కు వచ్చేసరికి విశ్వేశ్వర రెడ్డి బీజేపీ క్యాండిడేటు, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేటు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ క్యాండిడేటు, గోమాస శ్రీనివాసు పెద్దపల్లిలో బీజేపీ క్యాండిడేటు. టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వరు ముగ్గురు వచ్చిర్రు. దానం నాగేందరు, కిషన్ రెడ్డి, పద్మరావు గౌడ్ అంటున్నారు. ఇంకా టీఆర్ఎస్ నుంచి రాలేదు. ఈ ముగ్గురుకు సంబంధించినటువంటిది. సికింద్రాబాద్లో మరి కిషన్ రెడ్డికి పోటీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం కూడా చూసుకోవాలి. మల్లు రవితో పాటు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్ బీజేపీ క్యాండిడేటు. టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక దాదాపుగా క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పారు, నేను ఎవరితో టచ్లో వెళ్ళలేదు, లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలిగిపోయాడు. తన తమ్ముడికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తన దారి తను చూసుకుంటాడు, తాను ఏంటో నిరూపించుకుంటాడు అనేటువంటి అంశం బాగా చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంత సేవ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ ఏమీ లేని దశలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిపించేటువంటి సందర్భంలో తుమ్మల కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇట్లాంటి నాయకులు వచ్చిన తర్వాతనే ఖమ్మం లాంటి ఏరియాలో పార్టీ పుంజుకున్నది, లేకపోతే పార్టీ పరిస్థితి అట్లా ఉండకపోతుండే. ఇప్పుడు నా తమ్ముడికే టికెట్ ఇవ్వకపోతే నేను చెప్పాలనేటువంటి అంశం పైన వాళ్లకు సంబంధించినటువంటి చర్చ సాగుతున్నది. దాన్ని ఏం చేయాలనేటువంటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వార్తనే అవుతుంది.